హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్టీ టెడ్డీ. ఇవాల్టి మన వీడియోలో హెల్తీగా ఇన్స్టెంట్గా ఎలాంటి మసాలాస్ యూస్ చేయకుండా, చింతపండు యూస్ చేయకుండా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. దాంట్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆవాలు, అలాగే 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయాలి. రెండు చిటపటలాడిన తర్వాత కొంచెం ఇంగువ, అలానే కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేయాలి. తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 to 3 ఆనియన్స్ వేయాలి. అలాగే ఒక 2 to 3 చిల్లీస్ వేయాలి. వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ వేసుకోవాలి. కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక లిడ్ పెట్టుకొని ఒక 1 minute పాటు వీటిని మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో కొన్ని బెండకాయ ముక్కలు, అలాగే డ్రమ్ స్టిక్ ముక్కలు వేయాలి. వీటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో. తర్వాత కొంచెం ఉప్పు, అలాగే పసుపు, కొంచెం కారం వేయాలి. వీటిని మంచిగా మిక్స్ చేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 minutes మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న చిన్నులపై వేయాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముక్కలన్నీ మగ్గిన తర్వాత దీంట్లో మీరు 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని 5 to 10 minutes పాటు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగానే ఉడికించి స్మాష్ చేసి పట్టుకున్న కందిపప్పు పేస్ట్ని వేయాలి. ఇది మీ థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 cup ఆఫ్ టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి 1 cup ఆఫ్ పప్పు తీసుకున్నాను. ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఆప్షనల్, బట్ ఉంటే చాలా బాగుంటుంది. లాస్ట్గా కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, బట్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ బెల్లం టేస్ట్లన్నిటిని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. కొంచెం సేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక 2 lemons నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయొద్దు. మీ టేస్ట్కి తగ్గట్టు లెమన్స్ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ రైస్, ఇడ్లీ, దోశ ఆర్ ఎనీథింగ్. If you like my recipe, please subscribe to my channel Tasty Teddy.